ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనిమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం ఉత్తరాషాఢ నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో జన్మించిన వారి జీవితం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏ విధంగా ఉంటుంది, లైఫ్ లో వీళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి అంటారు? నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం. ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతి రవి. సో రవి భగవాన్ ఒక నక్షత్రం గనక ఈ నక్షత్రానికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేది పుట్టుక నుంచి ఉంటాయి. అంటే వీళ్ళు అదృష్ట జాతకం అని చెప్పలేం కానీ చాలా కష్టజీవులు అని చెప్పచ్చు వీళ్ళని. ఎందుకంటే ఈ నక్షత్రం ఉండే రాసాధిపతి ఎవరైతే మకర రాశిలో ఉంటుంది, తర్వాత ధనస్సు రాశిలో ఉంటుంది. ధనస్సు రాశిలో 1వ పాదము, 2, 3, 4 పాదాలు మకర రాశిలో ఉంటాయి. ధనస్సు రాశి ఉన్న నక్షత్రానికి ఏదైతే 1వ పాదం ఉందో అది కొంచెం యోగ్యమైన జాతకం చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చదువు, విద్య, ఉన్నతమైన అవకాశాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2, 3, 4 పాదాలు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి లగ్నాలు బాగుండాలి. ఈ జాతకులు లగ్నాలు బాగాలేకపోతే చదువు అనేది తొందరగా రాదు. ఒకరు వచ్చినా ఉన్నతమైన పదవులు రావు, ఉన్నతమైన ఉద్యోగం రాదు. ఉద్యోగాలు ఉన్నా సరే కొన్ని విషయాల్లో ఒత్తిడికి బాగా గురవుతుంటుంది. ఏ విషయాలు అంటే ముఖ్యంగా ఈ కాలంలో తీసుకుంటే ఒకప్పుడు కాలం అంటే ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్యలు అవన్నీ ఉండేవి. ఈ కాలంలో మనం తీసుకుంటే మెయిన్ ఎక్కువ డబ్బు. ఎంత వర్క్ చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా చేతికి డబ్బు రాదు వీళ్ళకి. అది వీళ్ళకి పెద్ద ప్రశ్నార్థకం. అంటే వీళ్ళు చేసే పని బాలేదా అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వర్క్ ఎథిక్స్, వర్క్ హాలిక్ అంటే పనిలో నిజాయితీ, ధర్మము, ఎదుటి వాళ్ళకి కట్టుబడి ఉండి చేయడము, ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్న విద్యలు. మోసం చేసే లక్షణం కానీ, ఎదుటి వాళ్ళని ఏదైనా ఏమార్దాన్ని కానీ ఉండదు వీళ్ళ దగ్గర. ఇంత నిజాయితీ చేసే వాళ్ళకి భగవంతుడు ఎందుకు సాయం చేయాలి అనేది ఒక ప్రశ్నార్థం వీళ్ళకే ఉంటుంది మనసులో. సో వీళ్ళు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారంటే పుట్టుకతో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి కనుక ఉత్తరాషాఢ నక్షత్రం ఇంట్లో ఉంటే బాధ్యతలు ఎక్కువగా ఉండి ఇంట్లో ఏ పనైనా వీళ్ళు బాధ్యతగా తీసుకుంటారు. ఏ ఒక్క పని చేయాలన్నా వీళ్ళు ముందుండి చేస్తారు. సేవతత్వం ఎక్కువ అనమాట. సో వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కాదు బయట వాళ్ళకి కూడా సేవ చేస్తారు. ఈ సేవ చేయడం వల్ల వీళ్ళకి మంచి మంచి బ్లెస్సింగ్స్, పెద్ద పెద్ద వాళ్ళ గురువుల నుంచి ఆశీర్వాదాలు, మంచి అదృష్ట యోగాలు కలుగుతూ ఉంటాయి. లగ్నం బాగాలేకపోతే చాలా కష్టపడతారు. ఒక 40 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళకంటూ ఒక గుర్తింపు కానీ, ఒక ఉనికి కానీ, అంటే వాళ్ళు ఉన్నారనే ఉనికి కానీ కూడా ఉండదు. ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళు అర్థం చేసుకో, వీళ్ళంతా సేవ చేసినా ఇప్పుడు సేవ చేస్తారని మా తత్వం మనకు తెలుసు. కానీ ఇంట్లో వాళ్ళకి ఖాళీగా పడినా కనుక ఏదో పని చేయాలని చేస్తున్నాడు, దాన్ని అవాయిడ్ చేయడానికి అని చెప్పి అంటారు. ఇంకా అమ్మాయిల విషయం తీసుకుంటే బాగా చదువుతారు, చాలా యాటిట్యూడ్తో ఉంటారు. ఆ యాటిట్యూడ్ వల్ల వాళ్ళకి మైనస్ ఉంటారు. అంటే వాళ్ళ యాటిట్యూడ్గా కనిపిస్తారు, యాటిట్యూడ్గా ఉండడం కానీ కనిపిస్తుంటారు. వాళ్ళ మాట్లాడే విధానము, చెప్పే విషయాలు ఎదుటి వాళ్ళకి కొంచెం హట్టింగ్ ఉంటుంది. ఇది కొంచెం గట్టిగా చెప్తున్నారు వీళ్ళు, కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు ఈమె అనే ఫీల్ రావడం వల్ల ఏంటంటే వీళ్ళతో ఎక్కువగా మింగిల్ ఎవరు మనుషులు. అంటే వీళ్ళు కలవడం కానీ, కలుపుకుందాం కానీ, వీళ్ళు చేసి చెప్దామని కానీ అనుకోరు. ఎందుకంటే రవి నక్షత్రం జనరల్గా ఏంటంటే అగ్నితత్వమైన తత్వం ఉంటుంది. అంటే ఎప్పుడు కొన్నా నెగిటివ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తుంటాయి వీళ్ళ మీద, కానీ వీళ్ళు చాలా పాజిటివ్ మనుషులు. కానీ వాళ్ళు చూడడానికి మాత్రం నెగిటివ్ గా కనిపిస్తారు. వీళ్ళు నమ్మచ్చా, వీళ్ళతో మనం మాట్లాడచ్చా, చూస్తే ఎలా మాట్లాడుతున్నారు, ఈ అబ్బాయికి అసలు నాలెడ్జ్ ఉందా, మగవాళ్ళని అయితే అసలు ఇంత నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి, వీళ్ళు చేయగలుగుతారా అని చెప్పి ఒక అపనమ్మకం ఉంటుంది వాళ్ళ మీద. అమ్మాయి అయితే ఇంత యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి మందరి ఏం వర్క్ చేస్తుంది, చేయదు అని చెప్పి అనుకుంటారు. కానీ వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారన్నది వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. ట్రావెల్ చేయకపోతే అసలు తెలియదు. ఎప్పటికీ కదా వీళ్ళని అంటే గుర్తించడం అనేది జరగదు. వీళ్ళ పనిని చూస్తూ వీళ్ళతో ట్రావెల్ చేస్తేనే నక్షత్రం యొక్క గుణగణాలు మనకు అర్థం అవుతాయి. ఇది ఉత్తరాషాఢ నక్షత్రం మనకి. అయితే ఈ నక్షత్రంలో విద్య విషయంలో మనకి ఎప్పుడు కూడా ఏంటంటే లగ్నానికి బుధుడు బాగాలేకపోయినా, రవి బుధుడు కలిసి ఉన్న, వక్రించి ఉన్న, అంటే రవి దగ్గర బుధుడు వెళ్ళినప్పుడు ఏ గ్రహం వెళ్ళినా, రవి గ్రహం దగ్గర ఏ గ్రహాలు వెళ్ళినా వక్రిస్తాయి. అలా వక్రించినప్పుడు రవి గ్రహం దగ్గర బుధుడు, శుక్రుడు కానీ, కుజుడు కానీ వెళ్తే వక్రిస్తుంటారు. వక్రించినప్పుడు ఆ భావం ఒకటి దెబ్బతింటుంది వీళ్ళకి. అంటే ఇప్పుడు కుజుడు వక్రించాను అనుకోండి, ఖచ్చితంగా డబ్బు చేతులు నిలబడదు, డబ్బు రాదు. ఎంత కష్టపడినా వాళ్ళు 100% కష్టపడితే దాని 10% డబ్బులు వస్తుంటాయి. అది కూడా ఏంటి, వాళ్ళు దేనికో దానికి అవసరానికి కావాలి కనుక ఆ అవసరాన్ని తీయడానికి మాత్రం వస్తాయి, ఫుల్గా రావు. అలాగే బుధుడు వక్రించి ఉంటే రవి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ ఆలోచనలు సమయానికి అది గుర్తుండదు. ఎంత పెద్ద నాలెడ్జ్ ఉన్నా సరే సమయానికి నేను చెప్పలేకపోయినా అనే బాధ వీళ్ళకి ఎప్పుడు ఉంటుంది, అది వెళ్తుంటుంది. శుక్రుడు వక్రించి ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళ మీద ఆకర్షణ శక్తి తక్కువైపోతుంది. సో వివాహాలు అవ్వవు, వివాహాలైనా కలిసి ఉండరు, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. భార్య మధ్య సమస్యలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎప్పటికీ అర్థం కాదు ఈయన అనే భావంతో భార్య ఉంటుంది. అలాగే భార్య అంటే భర్త ఎప్పటికీ నాకు అర్థం కాదని చెప్పి భర్త ఉంటాడు. ఈ భావాలతో వీళ్ళు దెబ్బతింటారు. ఖచ్చితంగా వీళ్ళకి లగ్నము
లగ్నానికి సంబంధించిన గ్రహాలు శుభగ్రహాలు అయి ఉండాలి వీళ్ళకి. అప్పుడే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళది అదృష్టం వస్తుంది. అసలు ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా బాగుంటుంది జీవితం అంటే 45 ఏళ్ళ తర్వాత వీళ్ళ జీవితం బాగుంటుంది. అంటే 40 years వరకు వీళ్ళు కష్టపడాల్సింది. 41 నుంచి వీళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది మంచిగా. అది జాతకంలో యోగం ఉన్నా లేకపోయినా బాగున్నా బాగాలేకపోయినా అక్కడి నుంచి వీళ్ళ జీవితం మార్పు అనేది జరుగుతుంది. వీళ్ళు ఏ సరి చేసుకోవాలో సరి చేసుకుంటూ ఎలా బతకాలి సమాజంలో అని తెలుస్తుంది. ఎందుకంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి బతకడం రాదు, అది మెయిన్ బాధ. నలుగురిలో కలవడం కానీ, నలుగురిలో మింగిల్ అవ్వడం కానీ, నలుగురితో పాటు వాళ్ళ ఏం చెప్తే దాన్ని తానా తందానా అని చెప్పడం కానీ రాదు వీళ్ళకి. వీళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళ గిరి గీసేసుకుని ఆ గిరిలో ఉండిపోతారు. ఆ గిరి నుంచి బయటపడడానికి వాళ్ళకి 40 years పడుతుంది. ఈ 40 years అయితే వాళ్ళ లైఫ్ లో సాధించవలసిన విషయాలు సాధిస్తారు. దీంట్లో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి లగ్నాలు బాగుంటే మంచి హై రేంజ్ లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడే జాతకంలో లగ్న భావన బాగుండి జాతక గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటే టాప్ మోస్ట్ ఇవాళ ఎవరైతే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు, తర్వాత మంచి మంచి పిహెచ్డీ చేసిన వాళ్ళు, ఒక ఎనాలిసిస్ చేసి దాన్ని సాధించి మనకి మన దేశానికి అందించిన వాళ్ళు వీళ్ళంతా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళే. రీసెర్చ్ ఓరియంటెడ్ చాలా బాగుంటుంది వీళ్ళది. కాకపోతే వీళ్ళకి జాతకం కలిసి రావాలి. ఖచ్చితంగా లగ్నం భావం బాగుంటుంది వీళ్ళకి. ఎంత రీసెర్చ్ చేస్తారంటే వాళ్ళు చేసిన రీసెర్చ్ మళ్ళీ ఇంకెవరు చేయరు, అంత బాగా పరిశోధన ఉంటుంది అది. ఈ పరిశోధనలన్నీ కూడా వీళ్ళకి ప్రపంచానికి చాలా ఈజీగా అంటే వాళ్ళు ఈజీగా చేసుకోవడానికి విధంగా తయారు చేస్తారు. ఒక పరిశోధన చేసామంటే ఇది అందరూ వాడచ్చు ఈజీగా, ఈ ఫార్ములా ఉంటుంది అని చెప్పగలుగుతారు. అంత అదృష్టమైన జీవితం ఈ ఉత్తరాషాఢ నక్షత్రం. కాబట్టి ఇక్కడ అదృష్టం అనేది ఖచ్చితంగా జాతకం మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళకి ఖచ్చితంగా జాతకం చూడాల్సిందే. ఈ మకర రాశిలో ఉంటుంది కనుక శని భగవాన్ ఒక తత్వం ఉంటుంది కనుక నిదానంగా జరుగుతుంది తప్ప తొందరగా జరగదు. ఇది ఒక చాలా వీళ్ళకి కష్టమైన పాయింట్. సో నిదానంగా వెళ్ళడం వల్ల చాలా మంది ఓర్పు సహనం కోల్పోతుంటారు. సో దీనికి బాగా చదువు బాగుంటే జాతకం బ్రహ్మాండంగా ఉంటే ఉన్నతమైన స్థానాల్లో ఉన్నతమైన పదవుల్లో చిన్నప్పటి నుంచి చదవడంలో ఫస్ట్ ర్యాంక్ ఉండి మంచి మంచి పదవుల పోస్టుల్లో ఉండగలుగుతారు. IPS IAS దేశానికి మంచి చేద్దాం అనే తత్వం ఉన్న వాళ్ళందరూ ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటారు. వీళ్ళ జీవితంలో లోటుపాట్లు అంటే ఎక్కువగా ఏం చెప్పుకోవచ్చు అంటారు? సాధారణంగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలియదు, పరిశోధిస్తూ ఉంటారు. జనాలకు ఏం కావాలో వాళ్ళు చెప్పింది విని దాన్ని ఆచరిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి చెప్పడం రాదు. ఇది నా పద్ధతి, నేను ఇలా ఉంటాను అని చెప్పడానికి వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఒక కన్ఫ్యూజ్ ఉంటారు. ఏమో వాళ్ళు చెప్పినట్టే, వాళ్ళు చెప్పింది కూడా పాయింట్ ఏమో, వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఏమో అనే ఆలోచనలో ఉండిపోతారు. అందుకని వాళ్ళకి తెలియదు. తెలియకపోవడానికి వాళ్ళకి తెలుసుకోవడానికి వాళ్ళు చదువుకోవడానికి 40 ఏళ్ళు పెట్టేస్తుంది. వాళ్ళకి 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏం కావాలో తెలుస్తుంది. అక్కడి నుంచి వాళ్ళ జీవితంలో మార్పులు జరుగుతుంటే బాగుంటుంది కూడా. వివాహ వ్యవస్థ ఎలాగా ఉంటుంది? సాధారణంగా ఏ నక్షత్రాల వాళ్ళతో వీళ్ళకి బాగుంటుంది పొంతన అనేది, ఏ నక్షత్రం వాళ్ళకి దూరంగా ఉండాలంటారు? ఏ నక్షత్రం వాళ్ళతో దూరంగా ఉండాలంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి మెయిన్ రవి నక్షత్రం. రవి నక్షత్రం కనుక ఏ గ్రహ నక్షత్రాలైనా మ్యాచ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ లగ్నాలు మ్యాచ్ అవ్వాలి ఎప్పుడు కూడా. రవి తత్వం ఎలా ఉంటుంది అంటే మనకి సేవాభావము, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా నేర్పించే తత్వము. అంటే ఒక లీడర్ గా ఉండాలనుకోండి, సో అతను లీడర్ అవ్వాలంటే కింద అందరిని తయారు చేయాలి. సో కింద తయారు చేయాలంటే వాళ్ళందరూ ఈయన మాట వినాలి, ఈయన మాట వినాలంటే వాళ్ళతో చాలా సాత్వికంగా ఉండాలి. అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎలాంటి వాళ్ళు వచ్చినా వీళ్ళు మౌల్డ్ చేసుకోగలుగుతారు. కాకపోతే ఏంటంటే లగ్నానికి ఒక్కొక్కసారి చెప్పాను ఇందాక మీకు, కుజుడు బాగాలేకపోయినా, శుక్రుడు బాగాలేకపోయినా, బుధుడు బాగాలేకపోయినా వివాహం విషయంలో కొంచెం దెబ్బతింటారు. సప్తమ స్థానంలో శనేశ్వరుడు ఉండాలనుకుని వీళ్ళకి ఇంకా వివాహం అవ్వదు, చాలా కష్టపడాలి వీళ్ళు వివాహానికి. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని సతాయించే వాళ్ళు తప్ప వీళ్ళు చెప్పేది అర్థం చేసుకుని తప్ప ఉండరు. ఇది వ్యాపారంలోనే కష్టం ఉంటుంది, ఉద్యోగంలోనే కష్టం ఉంటుంది, జీవిత భాగస్వామితో కూడా కష్టం ఉంటుంది. సో ఖచ్చితంగా వీళ్ళకి సప్తమ స్థానంలో శనేశ్వరుడు లేకుండా చూసుకోవాలి వీళ్ళు ముఖ్యంగా. అంటే ఎవరికైనా సప్తమ స్థానంలో శనేశ్వరుడు ఉండకూడదు. ఎందుకంటే ఏ భావానికి అధిపతి ఉంటారో వాళ్ళ ఆ భావంలో ఉంటే కొంచెం ఇబ్బంది పెడుతుంది. అలాగే శని భగవాన్ ఏంటంటే మనకి కర్మాధిపతి కనుక దశమ స్థానంలో కానీ సప్తమ స్థానంలో కానీ ఉండకూడదు. సప్తమ స్థానం అంటే సంబంధ బాంధవ్యాలు, అంటే ఎదుటి వాళ్ళతో కలవడానికి, మాట్లాడడానికి, మింగిలాడడానికి. ఎప్పుడైతే శని భగవాన్ అక్కడ ఉన్నారనుకోండి ఖచ్చితంగా మనకి వాళ్ళు ప్రతిదీ పరిశోధన చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఆన్సర్స్ చెప్తూనే ఉండాలి. వాళ్ళు మనం సాటిస్ఫై చేయలేం, దానివల్ల వీళ్ళు కష్టపడుతుంటారు. సో వీళ్ళకి మాత్రం ఆయన వండుకుంటుంటే చాలు. మేడం, సాధారణంగా శత్రుత్వం వీళ్ళకి లైఫ్ లో ఎవరితో వస్తుంది? ఎవరితో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలంటారు? వీళ్ళు శత్రుత్వం అనేది ఏంటంటే, శత్రువు అనేది వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి వీళ్ళే శత్రువులుగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ మనసు రెండు కూడా ఎప్పుడు కూడా మ్యాచ్ అవ్వదు. వీళ్ళ మనసు ఒకటి చెప్తుంది, ఆలోచన ఒకటి చేస్తుంది. అంటే ఆలోచన అంటే 10 మందిని ఫాలో అవుతుంటుంది. మనసు అనిపిస్తుంది నువ్వు ఎలా ఉండవు అలాగే ఉండు, ఏం బాధ లేదు, నువ్వు వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పినట్టు వినాలని రూల్ ఏం లేదు, నీకు నచ్చి నువ్వు చేసుకుని వెళ్ళిపోండి సార్. వీళ్ళు మనసు మాట వినాలా, నా చెప్పిన అందరూ చెప్పిన మాట వినాలా అనే ఆలోచనలోనే సగం జీవితం వెళ్ళిపోతుంటుంది.
వీళ్ళకి సరైన గైడెన్స్ ఏంటంటే తండ్రి కానీ తల్లి కానీ లేకపోతే భార్య కానీ స్నేహితులు కానీ ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు ఒక పిచ్చుకంత సాయం అనమాట. అంటే పిచ్చుకు సాయం ఉంటే వీళ్ళు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు. నీకేం పర్లేదు, నువ్వు చేయగలవు, నా నమ్మకం ఉంది, నువ్వు చెయ్యి అంటే 100% చేసేస్తారు. ఎవరైనా అనుమానించి నువ్వు చేయలేవు, నీ వల్ల అవుదంటే నిజంగా వీళ్ళు సాధించేది ఉన్నప్పటికీ కూడా నిజంగా చేయలేనేమో అని చెప్పి ఆగిపోతారు. చాలా మంది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు అమ్మాయి అయితే హౌస్ వైఫ్ గా ఉండిపోతారు. బాగా చదివిన చూస్తే చాలా డిగ్రీలు ఉంటాయి, కానీ హౌస్ వైఫ్ గా ఎందుకు ఉండిపోయారంటే ఏమో నేను చేయలేనేమో అండి, అలా అందరితో కలిసి నేను మాట్లాడలేనేమో అని చెప్పేసి అని ఉండిపోయారంటారు. వీళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ అనేది ఎవరంటే ఎవరో ఒక వ్యక్తి ఉంటారు. ఆ ఒక్క వ్యక్తి అనేది ఎవరనేది ఒక స్నేహితులు ఉండొచ్చు, కొంతమందికి భార్యాభర్తల భర్త కానీ, లేకపోతే అదృష్టం ఉండాలి. ఈ జాతకానికి ఈ నక్షత్రానికి మెయిన్ అదృష్టం తక్కువ, అదృష్టం తక్కువ, భగవంతుడి అనుగ్రహం ఉంటుంది వీళ్ళకి. అందుకే వీళ్ళకి ఏ టైంకి ఏం కావాలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చదువు లేకపోయినా వాళ్ళ పనులు అవుతుంటాయి, వాళ్ళు చదువుకున్నా వాళ్ళు మంచి స్థానంలోకి వెళ్తారు. ఒకవేళ వీళ్ళు వివాహ వ్యవస్థలో వస్తుంటే ఇబ్బందులు ఉన్నా దాన్ని సర్దుకుని ముందుకు వెళ్ళిపోతుంటారు తప్ప వదిలేసి వెళ్ళిపోదని ఎప్పుడు అనుకోరు. బాధ్యతలకి దూరంగా పారిపోరు, బాధ్యతలతోనే బతుకుతారు. కష్టం నష్టం భరిస్తూ ఉంటారు. వీళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళని మనం ఒక వజ్రాలు రుద్దచ్చు, అర్థం చేసుకుంటే ఒక రాయిలా ఉండిపోద్ది. ఇప్పుడు ఒక రత్నం దాన్ని పాలిష్ చేస్తే దానికి షైనింగ్ వస్తుంది. సో పాలిష్ చేసే విధానం వీళ్ళకి ఎవరైతే ఉన్నారో స్నేహితులు కానీ బంధువులు కానీ ఇంటి తల్లిదండ్రులు కానీ వింటే వాళ్ళు చేయగలిగితే నువ్వు చేయగలవు అన్న, ఇది నీ వల్ల అవుతుంది అంటే 100% వీళ్ళు చేస్తారు. అంటే ఒక ఆంజనేయ స్వామి ధైర్యం మనం ఎలా అయితే హనుమంతుడి తన ధైర్యం నాకు తెలియదు అన్నట్టు వీళ్ళకు కూడా వీళ్ళ ధైర్యం వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఎవరైనా చెప్తే నువ్వు చేయగలవు అంటే 100% చేసేస్తారు వీళ్ళు. ఇది వీళ్ళ అదృష్టం. గ్రహాల కదలికలతో సంబంధం లేకుండా లైఫ్ లాంగ్ వీళ్ళు చేయాల్సిన పరిహారాలు, అలాగే ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి వీళ్ళు నిత్యం? ఎప్పుడు కూడా వీళ్ళకి మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఈ మానసిక సంఘర్షణ నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన, గణపతిని ఎక్కువగా పూజించడం వల్ల, గణపతి మంత్రాన్ని కానీ గణపతి అదన శ్రీషం కానీ ఏదైనా పారాయణ చేస్తూ ఉంటే గణపతిని ఎక్కువ పూజించడం వల్ల అన్ని విధాల అనుగ్రహం వీళ్ళకి కలుగుతుంది. సో మొదటి దైవము చివరి వరకు పూజించవలసింది గణపతిని. వీళ్ళు నచ్చిన ఇష్టదైవాలు వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు, రాములు గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ప్రధానంగా వీళ్ళు కోవాల్సింది ఏంటంటే గణపతిని. ఈ నక్షత్రానికి గణపతి అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా. గణపతి ప్రార్థన చేస్తే ఏ దారిలో వెళ్ళాలి, ఎలాగ మనం మార్చుకోవాలి, మన జీవన విధానాన్ని ఏ విధంగా మారితే బాగుంటుంది అనేది ప్రతిదీ మనకి స్మరణకు వస్తుంది. ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది. సో గణపతి ఆరాధన వీళ్ళకి చాలా బెస్ట్ అనమాట. మంచి విశ్లేషణ అందించారు ఈ నక్షత్రం గురించి. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమాత్రే నమః.